సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. దిస్ ఇస్ వినయ్. సో మీకు ఒక చాలా ఇంపార్టెంట్ టూల్ గురించి చెప్తాను. ఈ టూల్ ఎవరు చాలా మంది తెలియదు. దీని టూల్ పేరండి ట్రేడింగ్ టిక్. సార్ అయితే దీంతో మనకి ఏంటి యూజ్ సార్, దీన్ని ఎందుకు వాడాలి అని మీరు అనుకోవచ్చు. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక స్టాక్ దాంట్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉందా, బయింగ్ ప్రెషర్ ఎక్కువ ఉందా అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ చాలా యూస్ఫుల్. అండ్ ఇంట్రాడేకి ఎస్పెషల్లో చాలా చాలా యూస్ఫుల్. ఎలా తెలుసుకుంటాము సార్ అంటే చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు స్టాక్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేన్స్ అనే స్టాక్ తీసుకుందాం. మనం ఈరోజు మనం ఏది చేసాము, ఏంజల్ వన్ అని చేసాం కదా, ఏంజల్ వన్ చేసాం కదా, ఏంజల్ వన్. సో ఈ ఏంజల్ వన్లో ఈ టైంకి 3 మినిట్ టైం ఫ్రేమ్ కాదు, 5 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఏ రోజైతే మీరు ట్రేడ్ చేస్తున్నారో ఆ రోజు పెట్టుకోండి. ఎక్స్పైరీ 38 ఆబ్వియస్లీ. సో చూడండి ఇక్కడ 215 సిఈ, 222 సిఈ, ఎక్కువ ఏది ఉన్నాయి, సిఈలు ఉన్నాయి. సిఈలు అంటే మీరు బయింగ్ అనుకోవద్దు. సిఈ అంటే ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించాల్సి అంటే వాళ్ళ దగ్గరే డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో సిఈ మనం ఒక లాట్ సెల్ చేయాలంటే 2 lakhs పడుతుంది, ఒక లాట్ బై చేయాలంటే 5,000 6,000 పడుతుంది. సో మనం ఎక్కువ గుర్తుపెట్టుకోండి, ఈ వెబ్సైట్ చూసేటప్పుడు మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎంత ఎక్కువ సీలు ఉంటే అంత సెల్లింగ్ ప్రెషర్ రివర్స్లో ఆలోచించాలి. ఓకే, సెల్లింగ్ ప్రెషర్ రివర్స్లో ఆలోచించాలి. పీలు ఉంటే ఏంటంటే బయ్యర్స్ అని ఆలోచించాలి, రివర్స్లో ఆలోచించాలి. ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ గుర్తుపెట్టుకోండి, సీలు ఎక్కువ ఉంటే ఆ స్టాక్లో సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు, రివర్స్ ఆలోచించండి. పీలు ఎక్కువ ఉంటే దాంట్లో బయింగ్ ప్రెషర్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఏంజల్ వన్ చూడండి. ఇక్కడ ఏముంది, 2150, 222, 210, 2050. ఓకే, ఆ స్టాక్ ప్రైస్ దగ్గర ఎంత ఘోరంగా అంటే అక్కడ మొత్తం సెల్లర్సే ఉన్నారు. అంటే ఈ లెవెల్ దాటి రానివ్వరు అనమాట. సో ఒకటే పీ ఉందంటే ఎక్కడో కొందరు కింద డౌన్ ట్రెండ్లో ఎక్కడో ఆలోచిస్తున్నారు. సో ఆ స్టాక్ చూద్దాం సార్ అంటే చూడండి, ఇవాళ మీకు ట్రేడ్ కూడా ఇచ్చాను, అందరు ప్రాఫిట్ కూడా సూపర్గా బుక్ చేసుకున్నారు. చూడండి, అడుగున సెల్లర్స్ ఉన్నారు అనమాట. చూడండి, ఎక్కడ పడితే అక్కడ సెల్లర్స్ ఉన్నారు. టోటల్గా చాలా సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ చూడండి. 2150, 2220, 2000. వీళ్ళు ఏమంటున్నారంటే 2200 సిఈ అంటే ఇంకా పడుతుంది, చాలా పడుతుంది స్టాక్. 2200 సిఈ అంటే ఇక్కడ చూడండి, ఇంకా స్టాక్ పడుతుంది అంటే ఘోరంగా బెట్టు కడుతున్నారు అనమాట. అంటే ఇంకా పడుతుంది స్టాక్, ఇంత డేంజరస్గా బెట్టు కడుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ మనకి స్టాక్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇంకా మనం స్టాక్స్ చూద్దాము. మీకు డైరెక్ట్గా ఇంక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అపోలో హాస్పిటల్ గమనించండి. ఇక్కడ 7,500 పి, 7,000 సి, ఏవి ఎక్కువ ఉన్నాయి, సి. మరి అపోలో హాస్పిటల్ లాస్ట్లో సెల్ అయిందా లేదా చూద్దాం. లాస్ట్లో మార్కెట్ లాస్ట్లో సెల్ అని చూడండి, సెల్ అయిపోయింది కదా. సో సింపుల్గా వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఇక్కడ 7,600 దాటి వెళ్ళదు, 7,700 దాటి వెళ్ళదు అని ఆప్షన్ సెల్లర్స్ బెట్ కట్టారు. సో అదే నిజమైంది కదా. సో ఇక్కడ చూడండి, మొత్తం స్టాక్ ఇక్కడ పడిపోయింది లాస్ట్ మూమెంట్లో. సో ఈ టాప్ ట్రెండింగ్ స్ట్రైక్స్ ఉన్నాయి కదా, ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాడు. ఎవ్రీ 15 minutes ఒకసారి మీరు రిఫ్రెష్ చేసి చూసుకోవాలి. సో ఈ వెబ్సైట్ నేమ్ వచ్చి ట్రేడింగ్ టిక్. ఇక్కడ tradingtick.com అని ఉంది కదా, ఈ tradingtick.comకి వెళ్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుంది. ఆప్షన్స్లో ట్రెండింగ్ స్ట్రైక్స్ అంటుంది, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేశాక మీకు ఇక్కడ ట్రెండింగ్ ఓఏ అనాలిసిస్, కాల్వర్డ్ పుష్ ఇవన్నీ వస్తాయి కదా, ఫ్యూచర్స్, ఇక్కడ స్ట్రాటజీ ఇవన్నీ వస్తాయి కదా. సో అలా మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ట్రెండింగ్ స్ట్రైక్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వీడియో అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకా మనకి ఇంకేం స్టాక్స్ చూద్దాము. కెనరా బ్యాంక్, కోల్ ఇండియా, ఈ రోజు కొంచెం ఎఫెక్ట్ అయిన డిక్సాన్ చూద్దాం. మరి డిక్సాన్ పరిస్థితి ఏంటి, డిక్సాన్ సిఈసి అంటే డిక్సాన్ లాస్ట్లో పడిందా లేదా చూద్దాం. ఓకే, ఎస్, డిక్సాన్ చూడండి, డిక్సాన్ పడమంటే డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఇన్ని సీలు ఉన్న తర్వాత దీంట్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. ఇంకా చూద్దాం, ఇంకేం చూద్దాం. భారత్ ఫోర్జ్, కమిన్స్ ఇండియా, డిఎల్ఎఫ్, ఏదో ఒక స్టాక్ ర్యాండమ్గా చూద్దాం. ఓకే, 5 minutesలో ఇక్కడ చూడండి, 720 740 700 ఇక్కడ అంటే ఈక్వల్, అంటే ఓకే అంటే ఎక్కువ పెద్ద ఈక్వల్గా సెల్లర్స్, ఈక్వల్ బయర్స్ ఆల్మోస్ట్. అంటే పెద్ద దీంట్లో ఏం సెల్లింగ్ మూమెంటం రాలేదు, బయింగ్ మూమెంటం రాలేదు లాస్ట్లో. ఓకే, సో చూడండి ఇక్కడ మార్కెట్ పొద్దున 9 o'clock నుంచి కన్సల్టేట్ అవుతూనే ఉంది, కొంచెం మూమెంట్ ఉందంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సెల్ సైడే వెళ్తుందని మీరు నిర్ణయించుకోవాలి. సార్ ఎలా నిర్ణయించుకోవాలంటే ఏదైనా ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వడం కానీ, లేకపోతే సపోర్ట్ బ్రేక్ అవ్వడం కానీ, అలాంటి వాటికి మనం నిర్ణయించుకోవచ్చు. సో ఇది చాలా మంచి వెబ్సైట్. ఈవెన్ నిఫ్టీలో కూడా మనకు తెలిసిపోద్ది. చూద్దామా, నిఫ్టీ చూద్దామా. ఓకే, నిఫ్టీలో డైరెక్ట్ ఇక్కడ నిఫ్టీ చూడండి, నిఫ్టీలో చూడండి మొత్తం సెల్లర్సే.
నిఫ్టీ అయితే మీరు పొద్దున్న చూసారు కదా ఫాల్ ఎలా ఉంది. 24,800, 24,900, 24,700, 24,850 మొత్తం సెల్లర్సే ఉన్నారు. సో అందుకే నిఫ్టీ హ్యూజ్ ఫాల్ అనేది ఈ రోజు మార్కెట్లో జరిగిందనమాట. సో ఇలా మీరు చేసుకుంటే ఏంటంటే చాలా బాగా వర్క్ అవుతుంది మార్కెట్. ఓకే, దీని బ్యాక్ టెస్ట్ కూడా ఇక్కడ డేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఏ రోజు ఏం జరిగింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి బుల్లిష్ మూమెంటం ఏ రోజు 30th రోజు కొంచెం బుల్లిష్ మూమెంట్ ఉంది. సో 30th రోజు వెళ్ళి చూద్దాం మనం. డిసెంబర్ 30th రోజు వెళ్ళి చూద్దాం. ఇదిగో డిసెంబర్ 30th రోజు ఇది కాదు, ఇంకా రిఫ్రెష్ చేయాలి. ఇది రిఫ్రెష్ రావట్లేదు. సో చూద్దాం. ఓకే, ఇది రిఫ్రెష్ రావట్లేదు, ఇది బ్యాక్ టెస్ట్ తీసుకోవట్లేదు. సో బ్యాక్ టెస్ట్ అవసరం లేదు. నేను ఒకసారి మీకు లైవ్లో చేసి చూపెడతాను, ఇది ఎంత క్లారిటీ ఉంటుందో. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఏదైనా సరే ఒక స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే పీఈలు ఎక్కువ ఉంటే మాత్రం అది బుల్లిష్, సిఈలు ఎక్కువ ఉంటే మాత్రం అది బేరిష్. సింపుల్. ఇంతకంటే క్లారిటీగా మీకు ఏం అంటే ఈజీగా తెలిసిపోద్ది అనమాట. పుట్ కాల్ ఇక్కడ క్లారిటీగా తెలిసిపోయింది కదా. సో ఈ వీటి బట్టి మనం మార్కెట్ని ఈజీగా డిసైడ్ చేసేయచ్చు. బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, సిఈసి మొత్తం అంటే హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ అనమాట. ఇంకా క్లియర్, ఇంకా బయింగ్ అనేది కష్టం రావడం. ఈ 5 minutes ఇంటర్వెల్, 15 minutes ఇంటర్వెల్ మీరు 5 minutesలో పెట్టుకోండి. దానివల్ల మీకు ఏంటంటే క్లారిటీగా మార్కెట్ కిందికా పైకా అనే డైరెక్షన్ తెలిసిపోతుంది. మొత్తం సీల్ ఉంటే ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, అది కట్టింటే కిందికి అనమాట. ఓకే, సో మనం డైమండ్ గ్రూప్లో నేను కాల్స్ కూడా ఇచ్చాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అయినాయి అంటే. నేను ఆ స్టాక్స్ మళ్ళీ మీకు జనవరి నుంచి మొత్తం అన్ని పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ మీకు ఇండికేటర్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావస్తే నాకు చెప్పండి. బ్యూటిఫుల్ ఇండికేటర్ ఒకటి లాంచ్ చేశాను చూడండి. ఇక్కడ కంటిన్యూగా మనకి ఈ ఇండికేటర్ లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక్కసారి సెల్ ఇచ్చిన నిఫ్టీ ఇంతవరకు పైకి రాలేదు. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాల్సి నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.